అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. చాలా అంశాలని ప్రీ ప్రైమరీకి సంబంధించి కూడా మిగిలినటువంటి జిల్లాల వారిగా ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ సర్టిఫికెట్స్ కావాలని అడుగుతున్నారు వాటిని కూడా క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూస్తే 3 రోజుల్లో 1597 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. సంబంధిత ఫైల్ని సీఎం రేవంత్ ఆమోదించడంతో ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈసారి కనుక చూసుకుంటే 180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసరు, 24 డిప్యూటీ డిఈఓ, అదేవిధంగా 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ రకమైనటువంటి సమాచారం అయితే ఉంది. 3 రోజుల్లో నోటిఫికేషన్ రానుందని అధికారులు చెప్తున్నారు. కాగా ఇప్పటికే 290 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసింది. ఇక్కడ చూసుకుంటే త్వరలో మరొక 1597 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఇక్కడ కూడా మనకు క్లియర్గా ఈరోజు న్యూస్ పేపర్స్లో మనకు అన్నింటిలో కవర్ కావడం అయితే జరిగింది. ఇందులో కనుక చూసుకుంటే ఎక్కువ మందికి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకుంటే 1993 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది ఈ 2 రోజుల్లో మనకు రావడానికి అవకాశం అనేటువంటిది క్లియర్గా ఉన్నది. కాబట్టి వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దాని సిలబస్ కానీ అదంతా కూడా క్లియర్గా ఒకసారి మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి సందర్భంలో క్లియర్గా మనకు గతంలో కూడా వీటికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. వేకెన్సీ పొజిషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే సంఖ్య ఇప్పుడు కూడా చెప్తున్నారు కాబట్టి దాదాపుగా అదే ఉంటుంది. ఏవైనా మార్పులు జరిగితే కనుక అఫీషియల్ నోటిఫికేషన్లో మనం క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య అనేటువంటిది అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఇస్తారా, డిగ్రీ క్వాలిఫికేషన్ ఇస్తారా అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది 33 జిల్లాల వారీగా దీనికి సంబంధించినటువంటి ఖాళీల సంఖ్య. ఇది జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు అండి. జిల్లాల వారీగా భర్తీ అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి మా జిల్లాలో స్టార్ట్ అయిందా సార్ అని అడుగుతున్నారు. ఇక్కడ మీ జిల్లాలకు సంబంధించి ఈ రకంగా స్కూల్స్ అనేటువంటివి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే మీ ఆ సంబంధిత స్కూళ్ళలో ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే నాకు తెలిసినటువంటి 2-3 చోట్ల కనుక చూసుకుంటే 5 వరకు అయితే మనకు అప్లికేషన్స్ అనేటువంటి ఇవ్వమన్నారు. ఇప్పుడు మనం చూసేటువంటి ఇక్కడ ఏదైతే మనం జనగామకు సంబంధించి చూసామో ఈ 39 పరీక్షలు ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 4 గంటల లోపు ఇక్కడ 4 గంటల్లోగా అంటే ఇక్కడ ఈవినింగ్ అవుతుందండి. ఇది ఎట్లాగో మనకు 5వ తేదీ 4 గంటల వరకు పాఠశాల హెడ్ మాస్టర్లకు అయితే దరఖాస్తులు ఇవ్వాలని జనగామ జిల్లాకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈ రకమైనటువంటి అంశమే మనకు ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మిగిలినటువంటి జిల్లాల వారికి కూడా అదే విధంగా ఉండొచ్చు. ఒకసారి క్లియర్గా మీరు ఆ సెలెక్ట్ అయినటువంటి స్కూళ్ళకు సంబంధించినటువంటి టీచర్లను కాంటాక్ట్ అయ్యి లేదంటే ఎంఆర్సీ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. మీకు పూర్తి సమాచారం అయితే వస్తుంది. ఇది ఆల్రెడీ మన గ్రూప్లో మీకు షేర్ చేశాను, మళ్ళీ కూడా షేర్ చేస్తాను. మీ దగ్గర ఉంటే మీ జిల్లాకు సంబంధించి ఈ రకంగా జిల్లా ఆ సెలెక్ట్ అయినటువంటి స్కూలు మీకు దానికి దగ్గర హ్యాబిటేషన్లో ఉంటే కనుక మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇవి టెంపరీ ఉద్యోగాలండి. గతంలో చేసిన వారైతే ఈసారి మళ్ళీ కొనసాగుతున్నారు. మరి అది పర్మనెంట్ అనేటువంటి ఉద్యోగాలు అయితే ప్రజెంట్ అయితే టెంపరీ బేస్డ్గానే వీటిని భర్తీ చేయడం అనేటువంటిది అయితే జరుగుతూ ఉన్నది. చాలామంది పర్మనెంట్ ఉద్యోగాల టెంపరీ ఉద్యోగాలు అని అడుగుతున్నారు. కాబట్టి ప్రజెంట్ ఇక్కడ మనకు దీనికి సంబంధించి టెంపరీగానే ఈ భర్తీ ప్రక్రియ అనేటువంటిది అయితే జరుగుతూ ఉన్నది. అంగన్వాడీ ఉద్యోగాలకు వీటికి సంబంధం లేదు. ఇవి ప్రైవేట్ సపరేట్గా అంటే
స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు పోకుండా ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ రకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కొన్ని స్కూళ్ళను సెలెక్ట్ చేసుకొని వాటికి ప్రీ ప్రైమరీ అనేటువంటిది అటాచ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ నేపథ్యంలో క్రియేట్ అయినటువంటి ఉద్యోగాలండి. ఇప్పుడు ఈ అంగన్వాడీకి దీనికి సంబంధం లేదు. ఆ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశము. ఇక్కడ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టులకు 7వ తరగతి చదివినటువంటి వాళ్ళు ఇక్కడ దానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది. మీకు సంబంధిత ఆ స్కూల్స్లో మీకు కాంటాక్ట్ అయితే ఆ ఫార్మాట్ అనేటువంటిది తెలుస్తుంది. దాని తర్వాత ఇంటర్ మెమో టీచర్ పోస్ట్కి అయితే 10th మెమో కూడా ఇవ్వాలంట. బోనాఫైడ్ స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, దాని తర్వాత రెసిడెన్స్ లేదా లోకాలిటీ నేటివిటీ సర్టిఫికెట్ అనేటువంటిది తహసీల్దార్ చేత ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్ అయితే వీటిని టీచర్ పోస్ట్కి అయితే జత చేయాలి. ఆయా పోస్టుకు కింది సర్టిఫికెట్ జత చేయాలను. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది సపరేట్గా. దానికి కూడా 7th క్లాస్ మెమో, బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్. 7th క్లాస్ అంటే మెమోలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉండే కదా, అంటే ఇట్లా మీకు 8th కానీ 10th కానీ ఇంటర్ కానీ అవి ఉన్నా కూడా వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. దానికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి కూడా ఆధార్ కార్డు, రెసిడెన్స్ ఇవన్నీ కూడా మీరు ఆ అప్లికేషన్ ఫామ్కు జత చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని చోట్లనేమో 3 సెట్ల జిరాక్స్ కాపీస్ ఇవ్వమని అడుగుతున్నారు. కొన్ని చోట్ల 2 చోట్ల 2 జిరాక్స్ కాపీస్ అనేటువంటి సెట్లు అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీకు అక్కడ ఏ రకంగా ఉందో తెలుసుకోండి. నాకు తెలిసినటువంటి కొన్ని జిల్లాల్లో కనుక చూసుకుంటే 5వ తారీఖు వరకే అప్లికేషన్స్ అనేటువంటి ఇవ్వమన్నారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు సంబంధించినటువంటి స్కూళ్ళలో సమాచారం అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ చూసుకుంటే కొంతమంది ఏమో అటెస్టేషన్ అంటే గ్రీన్ పెన్ వాళ్ళతోటి ఆ జిరాక్స్ల పైన సంతకం చేయించుకోమంటున్నారు. కొంతమంది ఏమో డైరెక్ట్గా తీసుకుంటున్నారంట. క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఆ టీచర్స్ని అడిగితే మీకు తెలవడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇది కేవలము మహిళా అభ్యర్థులకు మాత్రమే, అంటే స్థానికంగా ఆ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి వారికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 12,256 ప్రభుత్వ ఉద్యోగాలు. దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 12,256 గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలకు ఈ నెల 22 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి సాధారణ డిగ్రీ, స్టాటిస్టిక్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు అర్హులు. వయసు 18 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. CBT 1-2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది, 2 ఉంటుంది. అటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటి చివరిగా ఉంటుంది. దీని ఆధారంగా ఎంపిక చేస్తారు. పే స్కేల్ 25,500 రూపాయల నుంచి 1,51,100 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సాధారణ డిగ్రీతో కూడా ఇందులో పోస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయి. కాబట్టి ఈ నెల 22 వరకు మీకు అవకాశం ఉన్నది. ఖచ్చితంగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే. టీచర్లకు ప్రత్యేకంగా టెట్, ఏడాదికి 2 సార్లు నిర్వహణ, విద్యాశాఖ కీలక నిర్ణయము అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న వారికి ఏడాదికి 2 సార్లు ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించున్నారు. ఆ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని దీనిపైన విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిఈడి, బీఈడి పూర్తి చేసి డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలను పొందాలనే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇన్ సర్వీస్ టీచర్లు కూడా వచ్చే 2 నెలలలో టెట్ పాస్ కావడం తప్పనిసరని సుప్రీంకోర్టు 2025 సెప్టెంబర్లో తీర్పు వెలువరించింది. ఇటీవల దాన్ని మరో ఏడాది పొడిగించింది. అంటే 2028 ఆగస్టు నాటికి ఉత్తీర్ణులు అయితే కావాల్సి అయితే ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక టెట్ నిర్వహిస్తున్నాయని ఇక్కడ కూడా జరపాలని పలు సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ క్రమంలోనే సాధారణంగా జరిగే 2 టెట్లు కాకుండా ప్రత్యేకంగా టెట్లు నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. 2026 జనవరిలో జరిగినటువంటి టెట్కు కేజీబీయూలు తదితర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ 65,605 మంది హాజరయ్యారు. 37,893 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంకా 30,000 మంది వరకు అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ లేదని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 15 నుంచి టెట్ జరగనుంది. ఈసారి టెట్కు మొత్తం ఒక 1.37 lakhs మంది అయితే దరఖాస్తు వాళ్ళు ఇన్ సర్వీస్ టీచర్లు 28,000 మంది అయితే ఉన్నారు. ఈ రకంగా చూడవచ్చు. ఆ నేపథ్యంలోనే ప్రత్యేకంగా 2 సార్లు టెట్ నిర్వహించాలి, సిలబస్ ఈజీగా ఉండాలి అనేటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఆ నేపథ్యంలో కనుక చూసుకుంటే
ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు ఈ మార్కులకు వెయిటేజ్ ఉండదు, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తే వాటిని కేవలం అర్హతగా మాత్రమే పరిగణించాలని డిఎడ్-బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. డిఎస్సీలు నిర్వహించినప్పుడు నిరుద్యోగులకు టెట్ వెయిటేజీ ఉంటుందని పేర్కొన్నారు. వారికి నిర్వహించేటువంటి టెట్ కొంత కఠినంగా ఉంటుందని తెలిపారు. కానీ ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తే ప్రశ్నల సరళి తేలికగా ఉండేటువంటి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ మార్కులకు వెయిటేజీ ఉండొద్దని కోరారు. అంటే నెక్స్ట్ బీఎడ్ చేసిన వాళ్ళు, ఎస్జిటి ఉన్నటువంటి వాళ్ళు, బీఎడ్ ఉన్నదనుకోండి, వాళ్ళు పేపర్ 2 కూడా రాసుకోవచ్చు కాబట్టి సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు, అట్లా వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే వీళ్ళకు ఎస్ఏ పోస్టుకు పోటీ పడ్డటువంటి సందర్భంలో వీళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి అట్లా ఇబ్బంది అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి ప్రకటన అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు దీన్ని పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనేటువంటిది ఉన్నది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.